మేరీ కృపాబాయ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నా పేరు మేరీ కృపాబాయ్, కథా రచయిత్రిని. అనేకమైనటువంటి కథలు రాశాను. వాటి నుండి ఒకటొకటిగా మేము ముందుంచుతున్నాను. నా కథలన్నీ కూడా పబ్లిష్ అయినవి పత్రికల్లో. ఈరోజు మీకు అందించబోయే కథ పేరు డబ్బు విలువ. కథ శీర్షిక డబ్బు విలువ. మరి డబ్బుకి చాలా విలువ ఉంటుందని మనకు తెలుసు. మనకి ఏది కావాలన్నా డబ్బు లేకుండా రాదు. ఏ వస్తువైనా డబ్బుతోనే కొనాలి. మరి ఆధునిక కాలంలో చివరికి మంచినీళ్ళు కూడా కొనుక్కోవాలన్నా డబ్బులే కావాల్సి వస్తున్నాయి. ఫ్రీగా వచ్చేదైతే ఏమి లేదు, ఒక గాలి తప్ప మనకి ఫ్రీగా ఏమి రావట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో డబ్బుకి ఎంతో విలువ ఉంది. మరి అటువంటి వాల్యుబుల్గా ఉండేటువంటి డబ్బుని మనం ఎలాగ ఉపయోగించుకోవాలి, ఎలాగ భద్రపరచుకోవాలి, ఎలాగ సేవ్ చేసుకోవాలి, అసలు డబ్బుకున్న విలువ ఏంటి అనేది ఈ కథలో నేను పొందుపరచడం జరిగింది. ఒక సామాజిక నేపథ్యం. ఇందులో మెయిన్ క్యారెక్టర్ కిరీటి. కిరీటి అనేటువంటి వ్యక్తి ఉంటారు, ఒక ఆఫీస్లో వర్క్ చేస్తుంటాడు. డైలాగ్తోనే స్టార్ట్ చేశాను, డైలాగ్ మెథడ్. కిరీట్ గారు, రేపు మన ఆఫీస్లో కొత్త సంవత్సరం సందర్భంగా లంచ్ ఏర్పాటు చేస్తున్నాం అంటాడు శ్రీనివాసరావు కొలీగ్. అలాగా అంటాడు కిరీట్ ముక్తసరిగా, పెద్ద ఇంట్రెస్ట్ లేనట్టు. ఏమిటి మీకు లంచ్ ఇష్టం లేదా ఏంటి ఏర్పాటు చేసుకోవడం అంటాడు శ్రీనివాసరావు. ఎందుకు ఇష్టం లేదు, ఇష్టమే అంటాడు కిరీట్. అదేం లేదు, లంచ్కి ఆఫీస్ స్టాఫ్ అంతా ఒక్కొక్కళ్ళు 1000 రూపాయలు వేసుకుంటున్నారు, ఒక్కొక్కరికి 1000 రూపాయలు పడింది అంటాడు శ్రీనివాసరావు. అలా అయితే నాకు ఇష్టం లేదు, నేను ఆ లంచ్కి రావడం లేదని చెప్పి అంటాడు కిరీటి. అయితే కిరీటి చెప్పిన విషయం మోసుకెళ్ళి ఇతను శ్రీనివాస్ అతను మొత్తం ఆఫీస్ అంతా అందరికీ చెప్తాడు, మిగిలిన కొలీగ్స్ అందరికీ చెప్తాడు. లంచ్కి అయితే వస్తాడంట, కానీ కిరీటి డబ్బులు అయితే ఇవ్వడంట అని చెప్పేసి అంటాడు. అందరూ ఒక్క పెట్టిన గొళ్ళని అవుతారు. ఆ కిరీటి ఎంత పిసినారు వాడంటే, మరి లంచ్ అంటే ఇష్టమే, కానీ డబ్బులు మాత్రం ఇవ్వడు. ఇదేమిటి అని చెప్పి విశ్వం అని అతను అంటాడు. ఈ రోజుల్లో పార్టీలు అంటే డబ్బు ఖర్చు చేయకుండా ఎలాగా వస్తాయి, డబ్బు ఎంత బాగా ఖర్చు పెడితే పార్టీ అంత బాగుంటుంది అంటాడు సూర్యం. పార్టీ అంటే ముందు మందు అది ఉంటుంది కదా, మరి 100ల్లో వేసుకుంటే ఎలాగా మనకి సరిపోతుంది అని చెప్పేసి, కనీసం 1000 రూపాయలు వేయకపోతే ఎలాగా అని చెప్పి చంద్రశేఖర్ అని అతను అంటాడు. కిరీటి ఇవన్నీ వింటాడు, వినేసి సైలెంట్గా ఉండిపోతాడు అనమాట. ఇవన్నీ నన్ను కాదు అన్నట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అసలు ఈ పార్టీలు అంటే కిరీటికి ఎందుకు ఇష్టం ఉండదో అని చెప్పేసి అందరూ అనుకుంటా ఉంటే రాజశేఖర్ అనే అతను అంటాడు, ఎందుకేమిటి డబ్బులు ఖర్చు అవుతాయని కిరీటికి పార్టీలు అంటే ఇష్టం లేదు అంటాడు. అయితే ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా అని చెప్పి కొందరు అంటారు. అటువంటి ఎంజాయ్మెంట్లు నాకు ఇష్టం ఉండవు అంటాడు కిరీటి. ఆఫీస్ స్టాఫ్ అంతా ఏంటో అనుకుంటారు. స్టాఫ్ అనుకునేది ఏంటంటే కిరీటికి డబ్బు ఖర్చు చేయడం ఇష్టం లేదు అని చెప్పేసి స్టాఫ్ అనుకుంటారు. సరే, ఇక కిరీటి సైలెంట్గా ఊరుకుంటాడు. అదే విషయాన్ని మిగిలిన స్టాఫ్ అందరికీ విశ్వం అని అతను చెప్తాడు. ఇటువంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటాడు కిరీటి. అలా అవుతుంది. ఆ రోజు ఆఫీస్లో ఇన్స్పెక్షన్ ఉంది. స్టాఫ్ అంతా కూడా ఎవరి సీట్లో వాళ్ళు కూర్చుని బిజీగా వర్క్ చేసుకుంటూ ఉంటారు. అలాగా ఇన్స్పెక్షన్ చేయడానికి ఎవరో కొంతమంది వస్తారు. అలా ఇన్స్పెక్షన్ జరుగుతూ ఉంటే ఇంతలో విరాళాలు సేకరించడానికి కొంతమంది స్టూడెంట్స్ వస్తారు. ఆ విరాళాలు దేనికంటే సునామీ వచ్చింది, ఆ సునామీ బాధితుల కోసం స్టూడెంట్స్ విరాళాలు సేకరిస్తూ ఉంటారన్నమాట. ఈ విరాళాలను అందరూ వెంటబడుతూ ఉంటారు అని చెప్పేసి మిగిలిన వాళ్ళంతా కూడా కసురుకుంటారు, విసురుకుంటారు. అయితే కిరీటి మాత్రం వాళ్ళని పిలిచి
స్టూడెంట్స్ని పిలిచి బాబు ఇలా రండి అని చెప్పేసి తన పర్సులోంచి 500 నోట్ తీసిస్తాడు. చాలా థ్యాంక్స్ అండి అంటారు వాళ్ళు. మరేం పర్లేదు వెళ్ళండి అని చెప్పేసి ఆప్యాయంగా అంటాడు కిరీటి. ఆఫీస్ స్టాఫ్ అంతా ఆశ్చర్యంగా కిరీటి వైపు చూస్తారు. అట్లా చూస్తే అందరం కలిసి బీచ్కి వెళ్దామంటే వద్దన్నాడు, ఏదో లంచ్ పెట్టుకుందామంటే వద్దన్నాడు, ఇప్పుడు వీళ్ళకి 500 చక్కగా ఇచ్చేసాడు అని చెప్పి అనుకుంటారు, గుసగుసలు అంటారు. నాకు అదే అర్థం కావట్లేదు అంటాడు శ్రీనివాస్ అన్నది. ఆ నెలాఖరున ఆఫీసర్కి రిటైర్మెంట్ ఉంది. ఆ రిటైర్మెంట్ ఫంక్షన్ గురించి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఒక్కొక్కరికి 2000 రూపాయలు పడతాయి. 2000 రూపాయలు పడితే ఫంక్షన్కి 2000 వేసుకోవటం నాకు ఇష్టం లేదు అంటాడు కిరీటి. అలా అనేసరికి వాళ్ళు షాక్ తింటారు, ఎందుకంటే వాళ్ళ ఆఫీసరే కదా. అలా అనేసరికి షాక్ తింటాడు అన్నమాట. తర్వాత నిర్మోహమాటంగా చెప్తాడు, నేను ఇవ్వను అని చెప్పేస్తాడు. ఇంతవరకు మన బాస్ రిటైర్మెంట్ ఫంక్షన్కి కిరీటి డబ్బులు ఇచ్చాడా అని చెప్పేసి విశ్వ అంటాడు. ఇవ్వడమా, ఇంకేమన్నా నా కిరీటి అంత తేలిగేస్తాడని నువ్వు అనుకుంటున్నావా అంటాడు సూర్యం. మరో 2 రోజుల తర్వాత ఆఫీసు చుట్టుపక్కల ఉన్న గుడ్స్లన్నీ కాలిపోతాయి. వారంతా నిరాశ్రయులు అవుతారు. అనుకున్నట్టుగానే వారు పాపం విరాళాల కోసం అటు ఇటు తిరుగుతూ ఉంటారు. తిరుగుతూ ఉండి ఇక్కడ ఆఫీస్కి వస్తారు. ఆఫీస్ స్టాఫ్ దగ్గరకు వస్తే అందరూ ఏదో చిల్లర వేస్తారు. కిరీటి మాత్రం 2000 రూపీస్ ఇస్తాడు వాళ్ళకి. అందరూ ఆశ్చర్యంగా చూస్తారు కిరీటి వైపు. అవును కిరీటి, నువ్వు ఆ గుడిసెల వాళ్ళకి 2000 ఇస్తున్నావంట కదా అని అడుగుతారు. అవును, ముక్తసరిగా సమాధానం చెప్తాడు కిరీటి. కిరీటి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతాడు సూర్య. మరి మన బాసు ఫంక్షన్ గురించి ఏం చేసావు అని చెప్పేసి అడుగుతాడు. ఆ రోజే ఆఫీసర్ రిటైర్మెంట్ ఫంక్షన్ అనుకుంటాడు కిరీటి. సిబ్బంది అంతా కూడా రకరకాల కార్యక్రమాల నిమగ్నమై ఉంటారు. కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఒక్కొక్కరే తమ అభిప్రాయాలన్నీ కూడా వినిపిస్తారు. చివరగా ఆఫీసర్ రాకేష్ శర్మ ఆఫీసర్ తన అభిప్రాయాలని శ్రద్ధగా చెప్తాడు. డియర్ ఫ్రెండ్స్ అంటూ అడ్రస్ చేస్తాడు. డియర్ ఫ్రెండ్స్, మన ఆఫీస్లో సిబ్బంది అంతా గత 5 ఏళ్ళుగా నాకు ఎంతో సహకరించారు. అందరికీ నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మన ఆఫీస్లో ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ఒకటి గమనించాలి. అదేంటంటే కిరీటి వ్యక్తిత్వం. కిరీటి వ్యక్తిత్వం ఏంటో నాకు మొదట్లో అంతపట్టలేదు, కానీ ఆ తర్వాత నాకు అర్థమైంది. మీరందరూ అనుకుంటున్నట్టు కిరీటి పిసినారు కాదు, డబ్బు మనిషి అంతే కాదు. అయితే సంకుచిత భావాలు ఉన్నటువంటి వ్యక్తి అంతకంటే కాదు. అతను చాలా విశాలమైనటువంటి భావాలు వ్యక్తి. డబ్బు విషయంలో సర్వసాధారణంగా అందరి వ్యక్తులకు సరదాలు, షికార్లు ఇవన్నీ ఉంటాయి. కానీ విలువైన డబ్బుని విలువైన పనులకే ఉపయోగించే వ్యక్తి మన ఆఫీస్లో కిరీటి ఒక్కడే కనిపించాడు అని చెప్పేసి, ఎక్కడ ఎక్కువ మనీ అవసరమో అక్కడ మనీ ఇస్తున్నాడు, ఎక్కడ అవసరం లేదో అక్కడ అసలు ఇవ్వటం లేదు అని చెప్పేసి విలువైన డబ్బుని విలువైన వాటికి ఉపయోగిస్తున్నాడు. మరి రిటైర్మెంట్ సందర్భంగా రిటైర్మెంట్ ఫంక్షన్స్కి ఆయన గిఫ్ట్ ఇవ్వటం లేదు అసలు. ఆయన ఉద్దేశంలో అది పెద్ద అవసరం లేదని. అయితే ఎవరైనా జీవిత సమస్యల్లో తీవ్రంగా డబ్బు కోసం సతమతం అవుతున్నప్పుడు ఎక్కువ ఇస్తున్నాడు. కాబట్టి ఇక్కడ అతను ఇచ్చే మనీని బట్టి, కాంటెస్ట్ని బట్టి నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, కిరీటి పాలసీ చాలా కరెక్ట్. కిరీటి వంటి ఉన్నతమైన వ్యక్తి ముందు మీరు ఇప్పుడు నాకు ఇవ్వబోయే గిఫ్ట్ చాలా చిన్నది, అందువల్ల నేను తీసుకోవట్లేదు మీరు ఇచ్చే గిఫ్ట్ అని దయతో నన్ను అర్థం చేసుకోండి అంటాడు. ఒక్కసారిగా కిరీటి వేదికపైకి వస్తే అతనికి నాకు తోచిన రీతిని సన్మానం చేస్తానంటూ ఆఫీసర్ గారు అంటారు. కిరీటి ప్లీజ్ రండి అని చెప్పేసి ఆఫీసర్ రాకేష్ శర్మ కిరీటిని ఆహ్వానిస్తాడు. ఇది కథ అండి.
ఇది బాపు మాసపత్రిక జూన్ 2005లో పబ్లిష్ అయింది. సో దీనిలో ఉండేటువంటి ఒక దాన్ని ఏమంటారంటే సందేశం ఏంటంటే, నిజంగానే ప్రతి వ్యక్తి కూడా, ప్రతి కుటుంబం, సమాజంలో మనీ అందరికీ ఉంటుంది ఎంతో కొంత. అది విలువైన వాటికి మనీ చాలా విలువైంది. విలువైన వాటికి విలువైనటువంటి మనీని ఖర్చు పెట్టాలి. విలువైన మనీని అనవసరంగా వేస్ట్ చేసుకుంటే కనుక దానివల్ల అలా వేస్ట్ అయిపోతుంది తప్ప మనకేమీ ఉపయోగం ఉండదు అనే సందేశాన్ని ఈ కథ ద్వారా మీకు అందించాను. మరి ఈ కథని విని మీరు అర్థం చేసుకుని బాగుంటే సబ్స్క్రైబ్ చేస్తారని, లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. మరి రేపు మరొక కథతో మీ ముందుకు వస్తాను. నమస్తే.